హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎన్వీఆర్ఎస్ కిడ్స్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరి ఈ వారం కథ నటన. మరి ఏంటో ఈ నటన తెలుసుకుందామా? నవపురంలో ఉండే మాధవరావు చాలా సంవత్సరాలు నాటకాలలో అనేక రకముల పాత్రలు పోషించి ముసలివాడయ్యాడు. మంచి నటుడిగా పేరు పొందిన మాధవరావు దగ్గర నటన నేర్చుకుందామని చాలామంది ఉత్సాహపడేవారు. మాధవరావు తన దగ్గరకు వచ్చిన యువకులతో ఎంపిక చేసుకొని తనకు నచ్చిన వారికి మాత్రమే నటనలో శిక్షణ ఇచ్చేవాడు. ఒకనాడు మాధవరావు దగ్గరకు నటన నేర్చుకుంటామంటూ నలుగురు యువకులు వచ్చారు. వారిని చూసి మాధవరావు, నేను వడ్డీ వ్యాపారి అనంతయ్యను. నా దగ్గర బంగారం తాకట్టు పెట్టి విడిపించుకుందుకు వస్తే నీ మొహానికి బంగారం కూడానా? నా దగ్గర నువ్వు తాకట్టు పెట్టలేదు పో అన్నాను. అప్పుడు మీరు ఎలా నటిస్తారో నటించి చూపించండి అన్నాడు. ఆ నలుగురిలో శంకర్ అనే ఒకడు ముందుకు వచ్చి, అనంతయ్య, నా అవసరానికి నగపై తక్కువ సొమ్ము ఇచ్చి ఇప్పుడు తీర్చడానికి వస్తే వస్తువే తాకట్టు పెట్టలేదంటున్నావు. ఎంత మోసం, ఎంత దగ అని ఆవేశంగా అటు ఇటు తిరుగుతూ అన్నాడు. తర్వాత వారిలో వేణు అనే యువకుడు వచ్చి, అనంతయ్య, నన్నే మోసం చేద్దామని చూస్తున్నావా? నేను తలుచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? నా బంగారం నాకు మర్యాదగా ఇవ్వు అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత అనిల్ అనే యువకుడు ముందుకు వచ్చి, అన్యాయం అనంతయ్య, అన్యాయం. నీలాంటి వాళ్ళు ఉసురు తగిలి నశించక తప్పదు అని ఆవేశంగా చేతులు పిడికిళ్ళు బిగించి అన్నాడు. చివరగా సురేష్ అనే యువకుడు ముందుకు వచ్చాడు. రావడంతోనే కోపంతో, అవసరానికి ఆదుకున్నట్టు నటించి బంగారం కాజేయాలనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి నాలాంటి వాళ్ళ రూపంలో యముడు వస్తాడు అని గుడ్లు ఎర్రచేసి ముందుకొచ్చి వేగంగా అనంతయ్య చొక్కా 2 చేతులతో పట్టుకొని గట్టిగా ఊపుతూ, నేటితో నీ పాపం పండింది అనంతయ్య, అన్యాయాన్ని అంతం చేస్తాను. మర్యాదగా నా బంగారం నాకు అప్పగిస్తావా? లేకపోతే నిన్ను అంటూ ఆవేశంగా అరవసాగాడు. అక్కడున్న మాధవరావు భార్య విమల, మాధవరావు శిష్యులు తక్కిన 3 యువకులు ఈ దృశ్యం చూచి ఆశ్చర్యపోతున్నారు. అంతటా మాధవరావు, శభాష్, నీ నటన సహజంగా ఉంది. ఆవేశంలో ఉన్న వ్యక్తి మోసం చేసి ఎదుటి వ్యక్తిని ఎలా ఎదిరిస్తాడో బాగా నటించి చూపించావు. మిగిలిన వాళ్ళు నాకు దూరం నుండే వాళ్ళ పాత్రల సంభాషణ వర్ణించారు తప్ప నా మీద కలియబడడానికి కానీ నన్ను ముట్టుకోవడానికి కానీ సంకోచించారు. అటువంటి వాళ్ళకి నేను నటన నేర్పలేను. నీలో నటుడిగా రాణించే అవకాశాలు ఉన్నాయి, నువ్వు ఉండు అన్నాడు మాధవరావు. సురేష్ నాటి నుండి మాధవరావు దగ్గర నటన నేర్చుకొని మంచి నటుడిగా పేరు పొందారు. ఇదండి కదా. కథ చాలా బాగుంది కదూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇంకా మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఇలాగే మరో మంచి కథతో మరో వారం మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.